70వ ఫిలింఫేర్ అవార్డ్స్ ప్రదానోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సౌత్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేదికపై పుష్ప 2 ది రూల్ మూవీకి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. దీంతో ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదున్న రికార్డును ఐకాన్ స్టార్ కూడా అందుకున్నారు. 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ వేడుక ఫిబ్రవరి 21 రాత్రి కేరళ కొచ్చిలో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీల నుంచి 2024లో వచ్చిన సినిమాలకు ఈ అవార్డులు అందించారు. ఇందులో భాగంగా పుష్ప 2 ది రూల్ మూవీకి సంబంధించి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పురస్కారం అందుకున్నారు. ఇది బన్నీకి 7వ ఫిలింఫేర్. అంతకు ముందు పరుగు, వేదం, రేస్ గుర్రం, రుద్రమదేవి సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, సరైనోడు, పుష్ప సినిమాలకు ఫిలింఫేర్ అందుకున్నారు. ఇది 7వసారి కావడంతో ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి మీదున్న రికార్డుకి బన్నీ చేరుకున్నాడు. చిరంజీవి మొత్తం 21 నామినేషన్ల నుంచి 7 సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్ 13 నామినేషన్ల నుంచి 7 అవార్డులు సాధించారు. ఈ అవార్డు తీసుకున్న తర్వాత బన్నీ భావోద్వేగానికి గురయ్యారు. అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. ఇది తన కెరియర్లో మైల్ రాయ్ అని కూడా చెప్పారు. ఇప్పటి వరకు టాలీవుడ్ హీరోల్లో చిరంజీవికి మాత్రమే 7 ఫిలింఫేర్ అవార్డులున్నాయి. ఇప్పటి వరకు ఏ హీరో ఆయన దరిదాపుల్లో కూడా లేరు. పవన్ కళ్యాణ్కి 1, మహేష్ బాబుకి 4, రామ్ చరణ్కి 3, ఎన్టీఆర్కి 2 ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇప్పటి వరకు ఒక్క ఫిలింఫేర్ కూడా అందుకోలేదు. యంగ్ హీరోల జాబితాలో హైయెస్ట్ ఫిలింఫేర్ అవార్డు అందుకుంది అల్లు అర్జునే. ఇంకా ఫిలింఫేర్ అవార్డు అందుకున్న తెలుగు సినిమాల విషయానికి వస్తే 35 చిన్న కథ కాదు మూవీకి నివేదా థామస్ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. కల్కి 2898 మూవీకి అమితాబ్ బచ్చన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి అంజలి అవార్డు అందుకున్నారు. గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి సాంగ్కి శ్రీకృష్ణ, దేవరలో చుట్టమల్లె చుట్టేస్తోంది సాంగ్కి శిల్పారావు ఉత్తమ గాయకులుగా నిలిచారు. ఇంకా ఫిల్మ్ఫేర్ అందుకున్న జాబితాలో తేజ సజ్జా, కాజల్ అగర్వాల్ కూడా ఉన్నారు. ఎక్కువ అవార్డులు దక్కించుకున్న సినిమా పుష్ప 2 ది రూల్ అనే చెప్పాలి. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో పుష్ప 2 నిలిచాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వం ప్రాజెక్టులో చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటూ అట్లీ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్. సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందుతున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీతో స్టైలిష్ స్టార్ రేంజ్ గ్లోబల్ స్థాయికి చేరుతుందంటున్నారు అభిమానులు.